కేటీఆర్ ప్రసంగం అనుకున్నాం, కేటీఆర్ పత్రికా సమావేశం, మీడియా సమావేశం అనుకున్నాం. అందరూ అనుకున్నారు ఏదో చేస్తాడేమో, ఏదో చూపిస్తాడేమో, ఏవో ఆధారాలు ఉన్నాయి బయట పెడతా అని గత వారం రోజుల నుంచి లొల్లి చేస్తుండే అందరూ అనుకున్నారు కేటీఆర్ దగ్గర చాలా పెద్ద ఆధారాలు ఉన్నాయి అనుకొని వ్యూవర్షిప్ సంపాదించుకున్నాడు. కానీ కొండందవి ఎలకను పట్టిన కేటీఆర్ సమావేశం, మీడియా సమావేశం చూస్తుంటే తొస్సుమన్నది. ఏమన్నా కనబడదా మన కళ్ళ? ఎక్కడి నుంచో ఎక్కడికి పోయిండు, ఎన్విరాన్మెంట్ నుంచి రేట్ వరకు పోయిండు, గజం రేట్ ఇంత, ఎకరం రేట్ ఇంత అని పోయిండు. కానీ అసలు సంగతి మర్చిపోయిండు. దీని గురించి 400 ఎకరాల మీద ఆయన జాస ఉన్నది అని ప్రజలు మర్చిపోయినరేమో అనుకొని ఏవేవో మాట్లాడుతున్నాడు కేటీఆర్. కానీ అందరు ఎవరు మర్చిపోరు నువ్వు చేసినటువంటి ద్రోహము. నువ్వు మీ నాయన 10 ఏళ్లలో తెలంగాణలో అమ్మిన ఆస్తులు, పెంచిన భూమి రేట్లు, మీరు కొనాలనుకున్నప్పుడు పక్క భూమి రేటు పెంచి 1 ఎకరా రేటు పెంచి 200-300 ఎకరాలు పక్కన మీరు డెవలప్ చేసుకొని బినామీల పేర్ల మీద మార్చుకున్న భూములు కోకాపేటలో అందరికి తెలిసినటువంటిదే 100 కోట్లకు భూమి అని చెప్పి ఇట్లా రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడేమో, నాకు దొరుకుతాడేమో అనుకున్నావు. కానీ అవన్నీ సాగే పనులు కావు, అయ్యే పనులు కావు అని తుస్సుమన్న కేటీఆర్ పత్రికా సమావేశం. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా, దీని గురించి పదే 400 ఎకరాల గురించి ఎన్విరాన్మెంటో లేకపోతే ఇది అది అని మాట్లాడుతున్న కేటీఆర్ కి ఇదే భూమిలో, ఇదే సర్వే నంబర్ లో 50 ఎకరాలలో నువ్వు రోడ్డు వేసి రామేశ్వరరావు కంటగట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి జంతువులు, వన్య ప్రాణాలు, లేకపోతే SCU విద్యార్థులు ఇవన్నీ కళ్ళకు కనబడలేదా? లేకపోతే చదువుకున్న విద్యార్థులు కనబడలేదా? తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కనబడలేదా? ఏం కనబడలేదని ఆ రోజు నువ్వు 50 ఎకరాలలో రోడ్ వేసినవు. నువ్వు ఇచ్చినటువంటి భూమినే కదా ఆయన అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి రోడ్డు 50 ఎకరాలలో రోడ్ వేసేసుకున్నాడు సువిస్తారంగా. మరి అవన్నీ ఆ రాజు గుర్తు రాలేదు. ఈ రోజు ఎక్కడ నా చేయి జారిపోతుందో 400 ఎకరాలు అనే భయంతో రేవంత్ రెడ్డి మీద అవాక్కులు చవాక్కులు, మా ముఖ్యమంత్రి గారు దేనికన్నా భయపడతారేమో అనుకొని ఇలాంటివి చేస్తున్నాడు. కానీ అది ప్రభుత్వ భూమి, అక్షరాల 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని తీర్పు చెప్పినటువంటి సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించి నేను వస్తే ఆ భూమిని అజ్జేస్తా, నేను ఇచ్చేస్తా అని మాట్లాడుతున్నావు. నువ్వు ఉన్నప్పుడు 10 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు, ఏమీ చేయగాని చాతగాని దద్దమ్మవు అని చెప్పి తెలంగాణను దోచుకున్న దొంగ అని చెప్పి నేను దింపిరు. ఇంకా అర్థమైతే లేదా? ఇంకా ఇప్పుడు భూమి మీదే దొక్కిర్రు. నువ్వు ఇంకా ఎక్కడ నకరాలు చేస్తే పాతాళంలోకి దొక్కుతారు. ఈరోజు విద్యార్థుల్ని మోసం చేసి, విద్యార్థుల్ని భ్రమ పట్టించి, ఏయుని తీసుకొని వచ్చి, SCUని తీసుకొని వచ్చి ఏదో రకరకాల విన్యాసాలు చేసి తర్వాత అవన్నీ డిలీట్ చేసి ఈ రోజు పరువు తీసుకున్నటువంటి నువ్వు, విద్యార్థుల్ని రోడ్డు మీదకి ఇచ్చినటువంటి నువ్వు, విద్యార్థులే కాదు యావత్ తెలంగాణ కూడా నిన్ను కాపాడే పరిస్థితి లేదు. కొట్లాడుకుంటే నువ్వు, మీ చెల్లి, మీ నాయన, మీ బావ ఇంట్లో 4 గోడల మధ్యలో కొట్లాడుకోండి, కానీ ఇది పంచాంగం అంతా తీసుకొని వచ్చి పబ్లిక్ లో పెట్టకండి అని హెచ్చరిస్తూ కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి 400 ఎకరాలకి ఎలాంటిది కూడా